ఫార్మ్ ఇన్‌పుట్ ఫీల్డ్స్‌లో డేటాని హ్యాండిల్ చేయడానికి డిఫరెంట్ ఈవెంట్స్ అనేవి ఉంటాయి. ఇన్‌పుట్ అనే ఈవెంట్ ఉంటుంది. చేంజ్ అనే ఈవెంట్ ఉంటుంది. కీ డౌన్ అనే ఈవెంట్ ఉంటుంది. కీ అప్ అనే ఈవెంట్ ఉంటుంది. ఈ 4 ఈవెంట్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయి? ఆ 4 ఈవెంట్స్ జరిగినప్పుడు ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో వాల్యూ అనేది ఏమవుతుందో చూద్దాము. సో, నేను దాని కోసం ఒక ఇన్‌పుట్ ఫీల్డ్ తీసుకున్నాను. దానికొక ఐడీ ఇచ్చాను. ఇన్‌పుట్ ఫీల్డ్‌ని జావాస్క్రిప్ట్‌లో తీసుకొచ్చి ఈ 4 ఈవెంట్స్ అనేవి యాడ్ చేద్దాము. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ ఆఫ్ అని చెప్పి ఆ ఇన్‌పుట్ ఫీల్డ్ యొక్క ఐడీ ఇచ్చాను. దాన్ని నేను ఇన్‌పుట్ ఫీల్డ్ అనే వేరియబుల్‌లో పెట్టుకున్నాను. 4 ఈవెంట్స్‌ని యాడ్ చేస్తాను వన్ బై వన్. యాడ్ ఈవెంట్ లిజనర్ అనే మెథడ్ ద్వారా. సో, ఇన్‌పుట్ ఫీల్డ్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ అనే మెథడ్‌లో నేను కీ డౌన్ అనే ఈవెంట్‌ని యాడ్ చేస్తున్నా. ఈ ఈవెంట్ జరిగినప్పుడు ఏం చేయాలని చెప్పి నెక్స్ట్ ఇన్‌పుట్ ఒక ఫంక్షన్ ఇచ్చాను. యారో ఫంక్షన్‌ని. ఆ యారో ఫంక్షన్‌లో ఒక కన్సోల్ అనేది రాస్తున్నా. ఈవెంట్ జరిగింది కీ డౌన్. నెక్స్ట్ ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఉన్న వాల్యూ అని చెప్పి ఈవెంట్ అనేది ఏ ట్యాగ్‌కి యాడ్ చేస్తున్నాము? ఈ ఇన్‌పుట్ ట్యాగ్‌కి. సో, ఆ ఈవెంట్ డాట్ టార్గెట్ ఏమో ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌ని రిప్రజెంట్ చేస్తుంది. డాట్ వాల్యూ అంటే ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఉన్న వాల్యూ అనమాట. సేమ్ అలానే కీ అప్ అనే ఈవెంట్‌ని యాడ్ చేస్తున్నాను. జస్ట్ కన్సోల్సే మారుస్తున్నాను ప్రతి ఈవెంట్‌కి. ప్రతి ఈవెంట్ జరిగినప్పుడు ఆ ఈవెంట్ నేము అండ్ ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఉన్న వాల్యూ ఆ ఈవెంట్ జరిగినప్పుడు ఏమవుతుందో ప్రింట్ చేశాను. కీబోర్డ్‌లో ఒక లెటర్‌ని టైప్ చేస్తున్నా. మనకి 3 ఈవెంట్స్ అనేవి జరిగినాయి. కీ డౌన్ ఈవెంట్, ఇన్‌పుట్ ఈవెంట్, కీ అప్ ఈవెంట్. చేంజ్ అనే ఈవెంట్ నేను యాడ్ చేశాను అది జరగలే. ఎందుకు జరగలేదంటే కర్సర్ అనేది ఆ ఫీల్డ్‌లోనే ఉంది. అంటే ఆ ఫీల్డ్ అనేది ఫోకస్‌లోనే ఉంది. చేంజ్ అనే ఈవెంట్ జరగాలి అనంటే ఆ కర్సర్ అనేది ఆ ఫీల్డ్ నుంచి ఔట్ సైడ్ రావాలి. అంటే ఫోకస్‌లో ఉండకూడదు ఆ ఫీల్డ్. అండ్ ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో వాల్యూ అనేది ఇంతకు ముందు కన్నా మారాలి. అప్పుడు ఆ చేంజ్ అనే ఈవెంట్ జరుగుతుంది. సో, నేనిప్పుడు ఒకసారి ఔట్ సైడ్ క్లిక్ చేస్తున్నా. సో, అప్పుడు మనకి చేంజ్ అనే ఈవెంట్ జరిగింది. అండ్ ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఉన్న వాల్యూ అనేది కన్సోల్ అయింది. కీ డౌన్ ఈవెంట్ జరిగినప్పుడు ఫస్ట్ టైమ్ మనకి ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఎంప్టీ వచ్చింది. ఎందుకనంటే కీ డౌన్ ఈవెంట్ ఎప్పుడు జరుగుద్ది? మనము కీని ప్రెస్ చేసే టైంలో జరుగుద్ది. సో, కీని ప్రెస్ చేసే టైంలో ఆ కీ వెళ్లి ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో యాడ్ అయిపోదు. ఎప్పుడైతే ఆ కీని రిలీజ్ చేస్తామో అప్పుడు మనం ప్రెస్ చేసిన కీ అక్కడికి వెళ్తుంది. ఎప్పుడైతే మనం కీని రిలీజ్ చేస్తామో అప్పుడు కీ అప్ అనే ఈవెంట్ కూడా జరుగుతుంది. ఇన్‌పుట్ అనే ఈవెంట్ ఎప్పుడు జరుగుద్దంటే ఆ ఫీల్డ్‌లో ఉన్న వాల్యూ మారిన ప్రతిసారి ఈ ఇన్‌పుట్ అనే ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుందనమాట. ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు మన కీబోర్డ్‌లో స్పెషల్ కీస్ ఉంటాయి కదా! ఎస్కేపు, క్యాప్స్ లాకు, షిఫ్టు నేను ఆ కీని ప్రెస్ చేస్తున్నా. అలా చేసినప్పుడు మనకి ఏం ఈవెంట్స్ జరిగినాయి? కీ డౌన్ ఈవెంట్, కీ అప్ ఈవెంట్స్ జరిగినాయి. ఆ కీస్ ప్రెస్ చేసినప్పుడు ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో వాల్యూ మారదు. కాబట్టి ఇన్‌పుట్ అనే ఈవెంట్ జరగలేదు. అండ్ ఔట్ సైడ్ క్లిక్ చేసిన చేంజ్ అనే ఈవెంట్ అనేది కూడా జరగలేదు. సమ్ టెక్స్ట్‌ని కాపీ చేశాను. ఇక్కడ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో రైట్ క్లిక్ చేసి పేస్ట్ చేస్తున్నా. అప్పుడు మనకి ఏ ఈవెంట్ జరిగింది? ఇన్‌పుట్ అనే ఈవెంటే జరిగింది. కీ అప్, కీ డౌన్ ఈవెంట్స్ అనేవి జరగలేదు. ఎందుకంటే మనం ఏ కీని ప్రెస్ చేయలేదు. మనం ఎప్పుడైతే ఆ ఫీల్డ్‌లో నుంచి ఫోకస్ అనేది ఔట్ సైడ్ పెడతామో, అప్పుడు ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఉన్న డేటా ఇంతకు ముందు దానికన్నా మారితే అప్పుడు చేంజ్ ఈవెంట్ అనేది జరుగుతుంది. ఒక ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు ఆ వాల్యూ చేంజ్ అయిన ప్రతిసారి మనం ఏదన్నా యాక్టివిటీ చేయాలి అని అనుకుంటే, ఇన్‌పుట్ అనే ఈవెంట్‌ని యాడ్ చేయాలి. ఏదన్నా సంథింగ్ టైప్ చేసి ఔట్ సైడ్ వచ్చేసాక ఏదన్నా చేయాలి అని అనుకుంటే చేంజ్ అనే ఈవెంట్‌ని యాడ్ చేయాలన్నమాట. అండ్ ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో మనం ఏ కీని టైప్ చేసినా, ఆ కీని ప్రెస్ చేసే టైంలో మనం ఏదన్నా యాక్టివిటీ చేయాలనుకుంటే కీ డౌన్ చేయాలి. అండ్ అందులో కీని రిలీజ్ చేసాక చేయాలి అనంటే కీ అప్ ఈవెంట్ చేయాలి.